ఈ 3 రోజుల నుంచి నేను పడ్డ బాధ కాదు అసలకి. నేనైతే ఏడుస్తూనే ఉన్నా 3 రోజుల నుంచి కంటిన్యూగా అసలు ఏడుపు ఆగట్లేదు. అన్నం గూడా తినట్లేదు. నేనైతే అసలకి ఇదంతా కారణం ఏందయ్యా అంటే డీటీడీసీ వాళ్ళు. దీనికి నా ఇంత క్షోభకి కారణం డీటీడీసీ వాళ్ళు. ఇప్పుడు గూడా ఏడుపొస్తుంది. బట్ కంట్రోల్ చేసుకొని అయితే మీ అందరితోటి నేను మాట్లాడుతున్నాను. అసలేం జరిగిందంటే మీకు 4, 5 నెలల క్రితం ఒక వీడియో పెట్టా గదా నేను. అమెరికా నుంచి ఒక ఆవిడొచ్చారు. ఆవిడకి స్వీట్స్, హాట్స్ కావాలి శ్రీరామనవమికి అక్కడ పంచుకోవడానికి అమెరికాలో. ముందుగానే చెక్స్ ఇచ్చి ఎళ్లారు. మా బాబు చదువుకోడు కొంత హెల్ప్ చేశారు మేడం అని చెప్పాను. గుర్తుందా మీ అందరికీ? షార్ట్ వీడియో పెట్టాను. అయితే శ్రీరామనవమి నిన్నెళ్ళిపోయింది గదా! నేను శ్రీరామనవమి అక్కడ మనకైతే ఇక్కడ శ్రీరామనవమి 27వ తారీఖు వచ్చింది. అమెరికాలో అలా కాదు. 26వ తారీఖే శ్రీరామనవమి. ఆవిడకి 6 రకాల స్వీట్స్, 4 రకాల స్నాక్స్ పంపించాలి. మొత్తం 42 కేజెస్, 42 కేజెస్ అన్నీ పాల ఐటమ్స్, ఘీ ఐటమ్స్ కొంచెం రేట్ ఎక్కువ అన్నీ ఘీ ఐటమ్స్, పాల ఐటమ్స్ అన్నీ అన్నీ ఆవిడకి పంపించాలి. నేనేం చేశానంటే ఈ నెల మూడో నెల 15వ తారీఖు నుంచే స్టార్ట్ చేశాను. 26కి అక్కడికి అందాలి కాబట్టి 15వ తారీఖు నుంచి పాలు కొట్టుకోవటము, చిన్నగా పని చేసుకోవడం, నా నుంచి ఇంకిద్దరిని హైర్ చేసుకున్నాను చెప్పా కదా! అందరిని పెట్టుకొని 18వ తారీఖు కల్లా 3 రోజుల్లో కంప్లీట్ చేసేసాను. 15, 16, 17, 18 4 రోజులు పట్టింది. 18వ తారీఖు మధ్యాహ్నం బట్టి డీటీడీసీ కొరియర్‌లో అయితే ఏసేసాననమాట బాక్సెస్. వాళ్ళేం చెప్పారు నాకు ఫస్ట్ ఏసేటప్పుడు 18వ తారీఖు ఏసే రోజు వాళ్ళేం చెప్పారంటే నాకు 23వ తారీఖు కల్లా చేరిపోతాయమ్మా అమెరికా. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళటానికి 23, 24 కల్లా వెళ్ళిపోతాయి. ఇబ్బందేం లేదు అని చెప్పారు. ఆన్‌లైను హైదరాబాద్‌లో బుక్ చేశాక మీకు అది ఇస్తాము బుకింగ్ నెంబరు అదంతా. ఇప్పుడు నర్సాపేట నుంచి హైదరాబాద్ వెళ్ళాలి కదా ఇది. అక్కడ అంతా ప్లేన్ బుక్ చేసేది. అప్పుడు లెటర్ అది బుకింగ్ నెంబర్ గానీ, రసీదు గానీ అన్నీ అప్పుడు ఇస్తాము అని చెప్పారనమాట. సరే నేనెప్పుడు డీటీడీసీలో ఏస్తానే ఉంటాను. పర్లేదు ఏమైంది అడిగిపోతారు ఇవ్వకుండా అనుకోని సరే అనుకున్నాను. 22వ తారీఖు 22వ తారీఖు వాళ్ళకి ఫోన్ చేశా. సార్ వెళ్ళిపోయినాయా? ట్రాకింగ్ ఐడీ ఇవ్వలేదేంది అనంటే ట్రాకింగ్ ఐడీ ఇచ్చారనమాట. ఇస్తే అదసలు ట్రాక్ అవ్వట్లేదు. ఎందుకండి ఇది ట్రాక్ అవ్వట్లేదంటే అది అక్కడే ఉందమ్మా అందుకే ట్రాక్ అవ్వట్లేదని చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశారు ట్రాకింగ్ ఐడి. షేర్ చేస్తే అది కదలట్లేదు అక్కడే ఉంది అంటే ఇంకా వెళ్ళలేదు అని చెప్పారు. నేను గట్టిగా ఆయనకి కాల్ చేసి అడిగాను అనమాట. ఏం సార్ ఇంకా పంపించలేదు, అక్కడ 26 శ్రీరామనవమి పంచుకోవాలి దేవుడి ప్రసాదానికి 6 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం సార్. మీరు 24కి 23కి వెళ్ళిపోయిద్ది అన్నారు. మరి ఇది ఇంకా కదలలేదు ఏం సార్ అంటే, నేను ఇప్పుడేనమ్మా వేరే దాంట్లో బుక్ చేసేస్తాను ఇది కదలలేదు. నేను వేరే దాంట్లో బుక్ చేసేస్తాను. వేరే దాంట్లో బుక్ చేసేసి మీకు వేరే ట్రాకింగ్ ఐడీ ఇస్తాను. మీకు ఇబ్బంది ఏం లేదు. వెళ్ళిపోతే 26 శ్రీరామనవమికి మీరు టెన్షన్ పడొద్దు అని అంటే నేను ఊరుకోలే గట్టిగా మాట్లాడాను. మాట్లాడాక ఆయన ఏం చేశారంటే ఆయన కాల్ వేరే వాళ్ళకి కలిపారనమాట. వేరే వాళ్ళకి కలిపితే ఆయన మాట్లాడారమ్మా నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన్ని వెళ్ళిపోయిద్దా, నువ్వు ఏడ్చినంత మాత్రాన్ని పార్సల్ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. మీకు ఎప్పటికి వెళ్ళాలంటే సార్ మాకు 26 శ్రీరామనవమి పంచుకోవాలి, 25 కల్లా వెళ్ళిపోయేటట్టు చూడండి అని చెప్పి అడిగా. 25 మధ్యాహ్నానికి గ్యారెంటీగా వెళ్ళిపోయిద్దమ్మా మీకు అని చెప్పన్నారు. సార్ మాకు బిల్లు కూడా పంపించలేదు సార్ ఎవరన్నా. బిల్లు కూడా పంపించలేదంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి బిల్ తీసుకోండి అమ్మా ఏముంది అందులో అని చెప్పి అనేసారనమాట. అన్నాక ఇంకా అన్న తెల్లారి ఇంకా మా బాబు 23వ తారీఖు వెళ్ళాడనమాట. బిల్లు ఇవ్వండి సార్ ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ ట్రాకింగ్ నెంబర్ కొత్త నెంబర్ ఇవ్వలేదు, ట్రాక్ చేస్తుంటే వెళ్ళట్లేదు కదా అది అని అంటే అప్పుడు మా బాబు వెళ్ళాక 23వ తారీఖు సాయంత్రం ట్రాకింగ్ నెంబర్ ఇచ్చారు. ఇస్తే అప్పటికి కూడా అక్కడే చూపిస్తుంది. అప్పుడు ఆ ట్రాకింగ్ చేస్తా ఏం సార్ ఇది అలా చూపిస్తుంది ఏం సార్ ఇంతవరకు 23 వెళ్ళలేదు, 26 పంచుకోవాలి ఏంటి సార్ అంటే మేము ఫాస్ట్ కొరియర్ వేసేసాము మీది, మీరు ఇసుకిస్తున్నారు మమ్మల్ని, ఇంక నుంచి మా డిటీడీసీలో మీరేమి వేయొద్దు, మీరు ఇంకెప్పటి నుంచి మా ఆఫీస్కి రాకండి, మాకు కాల్ చేయగాకండి, ఏంది అసలు మీరు అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు ఆయన. మా బాబు వెళ్ళాడు, నేను కాల్ చేసి మాట్లాడాను. మా బాబు అక్కడే ఉంటే మా బాబు ఫోన్ ఆయనకి ఇచ్చాడు, నేను మాట్లాడాను. అసలు ఏందో అసలు సమాధానమే కరెక్ట్గా లేదు. ఇప్పుడు 26 శ్రీరామనవమి అక్కడ అయిపోయింది అమెరికాలో. ఇక్కడ మనకి శ్రీరామనవమి అయిపోయింది తెల్లారి 28వ తారీఖు వస్తే ఈరోజు నేను 21 కేజెస్ 2 బాక్సులుగా పంపించాను. ఒక బాక్స్ చేరిందంట ఈరోజు రాత్రి నైట్ వాళ్ళకి పగలు కాబట్టి రాత్రి 2 గంటలకు ఓ బాక్స్ చేరిందని మెసేజ్ పెట్టింది ఆవిడ. కనీసం నాకు బాక్స్ వెళ్తే కూడా మెసేజ్ కూడా రాలేదు డీటీడీసీ నుంచి. బాక్స్ చేరిందని ఒక మెసేజ్ రావాలిగా మన నంబర్కి, అసలు ఆ మెసేజ్ కూడా లేదనమాట.
అసలు ఏం చేయాలి, వీళ్ళని ఏమనాలి కూడా అర్థం అవ్వట్లేదు నాకు. అసలు ఎంత టెన్షను వీళ్ళ నుంచి, నేను ఎంత మానసికంగా ఒత్తిడి. అవతల ఆవిడ అసలు ఎంత బాధపడ్డారు. గుళ్ళో 10 రకాల ప్రసాదాలు పెట్టుకోవాలి, అందరికి పంచుకోవాలి అని 6 నెలల ముందే ప్లాన్ చేసుకుని ఇద్దరు. ఆవిడ 6 నెలల ముందే నాకు మనీ ఇచ్చి 6 నెలల ముందే బుక్ చేసుకొని నేను అన్ని టయానికి అందాలని 18వ తారీఖే వేసాను. 20వ తారీఖు హైదరాబాద్ వెళ్ళి కనీసం కూడా పంపించలేదు. ఇంతవరకు ఒక బాక్స్ చేరింది. డిటిడిసి అంటే కొరియర్ సర్వీస్, ఆన్లైన్ డోర్ డెలివరీ సర్వీసే కదా. నేను వెళ్ళి నిన్న మా బాబు వెళ్ళి, ఏం సార్ ఇంకా వెళ్ళలేదంటే, వెళ్తేలయ్యా ఏంటి మీ గొడవ, అవతల ఎన్ఆర్ఐస్ అర్థం చేసుకుంటారు, మీరే అర్థం చేసుకోరు, ఏంటి మీ గొడవ, ఆవిడతో మాట్లాడతాను, ఆవిడ నెంబర్ ఇవ్వండి, మీరు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఆవిడది ఇవ్వండి, మేము మాట్లాడతాం. వాళ్ళ నెంబర్ వీళ్ళకి ఇచ్చేది నాకు అర్థం కావట్లేదు. అసలుకి నేను కదా వేసింది, నాకు కదా సమాధానం చెప్పాల్సింది. ఆవిడ నెంబర్ ఇంటి మేము మాట్లాడతాం, వాళ్ళు అర్థం చేసుకుంటారు, మీరు అర్థం చేసుకోరు అని చెప్పి మాట్లాడుతున్నారు. తర్వాత ఎప్పటికో మేము అడిగి 3 రోజుల నుంచి తిరిగితే అప్పుడు ఇచ్చారు బిల్లులో కూడా నేను వేసిన అమౌంట్ అయితే ఇవ్వలేదు. నేను మొత్తం కట్టింది 28,000 చిల్లర కట్టాను. 28,580 రూపాయలు, 25,560 రూపాయలు కట్టాను. అసలు బిల్లో అమౌంట్ ఇవ్వాలి. వాళ్ళు మామూలుగా డిటిడిసి వాళ్ళు ఫస్ట్ రోజు నేను వేసినప్పుడు బిల్లు ఇస్తారు కదా, ఆ బిల్లు కూడా ఇవ్వాలి. వారం రోజుల నుంచి మా బాబు కంటిన్యూగా తిరుగుతుంటే బిల్లులు ఇచ్చారు. ఆ బిల్లులు కూడా ఒకటేమో చేతితో రాసిచ్చారు, ఇంకోటి కంప్యూటర్ ప్రింట్ హైదరాబాద్లో వేసినట్టు ఇచ్చింది. దాంట్లో మళ్ళీ మనీ వేయలేదు, ఎంత మనీ కట్టింది అనేది. అసలు ఏది సరిగ్గా లేదు. కనీసం బాక్స్ చేరాక మెసేజ్ అంటే లేదు. వీళ్ళని ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ఆన్లైన్లో కంప్లైంట్ ఇద్దామంటే ఫోన్ ఎత్తారు, ఆన్లైన్లో ఆయన కాల్ చేస్తే ఎత్తారు, మేము వెళ్తే రెస్పాండ్ అవ్వరు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే వీళ్ళ మీద కేసు పెడదాం అనుకుంటున్నాను, డిటిడిసి వాళ్ళ మీద. మీరు అందరు నాకు హెల్ప్ చేయాలన్నమాట. ఎలా వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎలా నేను ముందుకెళ్ళాలి, వాళ్ళ మీద కేసు ఏ విధంగా పెట్టాలనేది అసలు ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఆ ప్రసాదం దేవుడికి పంచుకునే ప్రసాదం ఇంతవరకు శ్రీరామనవమి వెళ్ళిపోయి కూడా అక్కడ అమెరికాలో 2 రోజులు అవుతాం, మనకంటే సాడే. ఇప్పుడు అంత మనీ అంత టైం పెట్టి ఆవిడ ఇండియా వచ్చి నాకు చెక్స్ ఇచ్చి నాతో మాట్లాడి నన్ను కలిసి ఇంత చేసింది ఎందుకు? ఆవిడ గుళ్ళో పంచుకోవాలి, అక్కడ దేవుడికి పెట్టాలి. ఆవిడ ఎంత హర్ట్ అయ్యారు మేడం, ఆవిడ ఎంతో మంచి ఆవిడ. ఇంత జరిగినా కానీ ఇంకా కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు నాతోటి. ఇంకొకళ్ళు అయితే అసలు నాతో మాట్లాడరు. నాకు ఎంతో సిగ్గుగా ఉందన్నమాట ఆవిడతో మాట్లాడటానికి. ఆవిడకి చెప్పిన టయానికి అయితే నేను అందించలేకపోయానని నాకెంతో బాధగా ఉంది. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా కేసు వేసేది. వాళ్ళ మీద ఎలా ప్రొసీజర్ ఎలా అవ్వాలి, వాళ్ళ మీద కేసు ఏ విధంగా పెట్టాలనేది నాకు అస్సలు తెలియదు. మీలో ఎవరైనా లాయర్స్ ఉంటే నాకు హెల్ప్ చేయండి వాళ్ళ మీద కేసు వేయడానికి ప్లీజ్. ఈ లాయర్స్ ఎవరైనా ఉంటే లాయర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నా బాధ మీకే చెప్పుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయండి ఈ విషయంలో. మాత్రం ఎవరైనా లాయర్స్ ఉంటే లాయర్స్కి వెంటనే పంపించండి ఈ వీడియో. నాకు ఏదైనా హెల్ప్ఫుల్గా హెల్ప్ చేస్తారు. ఇంకా ఒక బాక్స్ చేరగల అవి తినే ఐటమ్స్, అవి పనికొస్తాయో లేదో కూడా తెలియదు. 3 days లేట్ అయిపోయింది. అసలు 24కే వెళ్ళాలి, 25కి వెళ్ళలేదు, 26కి వెళ్ళలేదు, 27కి వెళ్ళలేదు, 28 ఈరోజు అయినా వెళ్ళలేదు. అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పక్కన ఆవిడకి అసలు ఎలా సమాధానం చెప్పుకోవాలి, నా మొహం చెల్లట్లా. ఆవిడకి ఫోన్ చేయాలంటేనే భయం వేస్తుంది నాకు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా నేనైతే డిటిడిసి మీద కేసు అయిపోతున్నాను. మీలో ఎవరైనా లాయర్స్ ఉన్నా, మీకు తెలిసిన లాయర్స్ ఉన్నా, ఎవరున్నా సరే నా వీడియో షేర్ చేసి ప్లీజ్ కింద నంబర్ ఇస్తాను, కింద నా వాట్సాప్ నా నంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి నాకు హెల్ప్ చేయండి కేసు ఎలా వేయాలి ఏంటనేది. ఓకే అండి, థ్యాంక్ యూ.